హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 146వ కీర్తన 7వ వచనమును మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా బంధింపబడిన వారిని విడిపించును. ఆమేన్. ఈరోజు వాక్య ధ్యానముగా మనము ఈ యొక్క మాటను ధ్యానం చేసుకుందాం. ఎవరైతే బంధింపబడి ఉన్నారో వారిని యెహోవా మాత్రమే విడిపించగలడు. దీనిని బట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటంటే దేవుడు మాత్రమే ఈ పనిని చేయగలడు. పరిశుద్ధ గ్రంథమును మనం పరిశీలించినట్లయితే ఆనాడు అన్నల చెరలో ఉన్న యోసేపును, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులను, గోతిలో ఉన్న యిర్మీయాను, అలాగే సంకెళ్లలో ఉన్న పేతురును, జైలులో ఉన్న పౌలు శీలలను దేవుడు విడిపించడాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఆనాడు వారిని దేవుడు విడిపించిన రీతిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఆయన ఇదే పని చేయగలడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆ రోజు ఏవైతే అద్భుతాలు ఆయనను అంటిపెట్టుకొని ఉన్నవారు, ఆయనతో నడిచిన వారు చూశారో ఈరోజు ఆయనను కలిగి ఉన్నవారు కూడా అంతకు మించి అద్భుతాలను చూస్తారు. కాబట్టి ప్రియులారా, ఆ రోజు ఎవరైతే బంధింపబడి ఉన్నారో ఆ బంధకములలో ఉన్న వారిని విడిపించిన దేవుడు ఇప్పుడు కూడా ఆయన ఈ పని చేయగలడు. ఒక్క మాటతో ఇత్తడి గెడలను తునాతునకలు చేయగలిగిన దేవుడు ఒక్క చూపుతో ఇనుప సంకెళ్లను త్రెంచివేయగలడు. ఆయన అప్పుడు ఇప్పుడు అవి పని చేస్తూనే ఉన్నాడు. ఈరోజు మనం గమనించినట్లయితే వేలాది లక్షలాది స్థలాల్లో కష్టాల పాలై పడిపోయిన వారిని ఆయన వెలుగులోనికి, విశాలతలోనికి రప్పిస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ చెరలో బంధించబడిన వారికి ఆయన విడుదల ప్రకటిస్తూనే ఉన్నాడు. ఈ క్షణంలో కూడా చెర తలుపులు, బంధకాల సంకెళ్ళు తునాతునకలుగా విరిగి ఎగిరిపోతున్నాయి. ప్రతి ఒక్క సంకెళ్ళు ఊడి కింద పడుచున్నాయి. ప్రియులారా, మనం గమనించాలి. మరి నీ జీవితంలో ఎందుకు జరగటం లేదు అని నీవు ఈరోజు బాధపడుచున్నట్లయితే నీ యొక్క పరిస్థితిని బట్టి నీవే దానిని నీ యొక్క ఆత్మ విమర్శ చేసుకునే దాన్ని గమనించాలి. ఈ సమయంలో నువ్వు దుఃఖంతోనూ, సందేహంతోనూ, భయంతోనూ ఉన్నట్లయితే ఆయన నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క బంధకాల నుండి, ఆ యొక్క పరిస్థితుల నుంచి ఆయన నీకు స్వేచ్ఛనివ్వాలని యేసుక్రీస్తు ఎంతో ఆరాటపడుతున్నాడు. నీవు బంధకంలో నుంచి విడిపించబడటం ఆయనకి ఎంతో సంతోషం. ఎందుకంటే ఆయన కుమారుడివై నీవు ఉన్నావు కాబట్టి ఆయన కుమారుడు బంధకములలో బంధించబడి ఉండుట, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో కొట్టుమిట్టాడుట, నలిగిపోవుట ఆయనకు ఇష్టము కాదు. అవన్నీ ఇప్పుడు నీవు పడుచున్న శ్రమలన్నీ ఆయన నీ కొరకు ఎప్పుడో అనుభవించాడు. ఆయన ఎప్పుడో అనుభవించాడు. మరి ఇప్పుడు నువ్వు పడుచున్నట్లయితే నీవు ఆయన యొద్దకు రావాలి. నీవు నీ సమస్యను బట్టి కాక ఆయనను బట్టి నీవు నడుచుకోవాలి. నీవు సమస్యను చూస్తున్నావు తప్పితే క్రీస్తును చూడట్లేదు. మరి నీవు ఎందుకు పొందుకోవడం లేదు అంటే నీవు క్రీస్తుకు దగ్గరగా లేవు. నీవు క్రీస్తుకు దగ్గరగా వచ్చినట్లయితే అసలు ఆయన ఎప్పుడు నిన్ను బంధకంలో నుంచి విడిపించాలని ఆయన ఎంతో ఆరాటపడుతున్నాడు. కాబట్టి నీవు మాత్రం నీ యొక్క సమస్యను ఆయనకు అప్పగించకుండా దానిని నీపైన వేసుకుని నీవు బాధపడుతూ భారంతో నీవు నలిగిపోతున్నావు. దేవుడు మాట్లాడుచున్నాడు, భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ఆయన ఎంతో పిలుస్తున్నాడు. నీవు నీ యొక్క భారం అంతటిని ఆయన పైన మోసి నీవు ప్రార్థనలో ఉన్నట్లయితే నీ భారాన్ని ఆయన తగ్గించే దేవుడు, నీ భారము నుండి ఆయన నిన్ను విడిపించే దేవుడు. కాబట్టి ప్రియులారా, నిజముగా యేసుక్రీస్తుకు నీవంటే ఎంతో ఇష్టం. నీవు సంతోషంగా ఉండటం ఆయనకు ఎంతో ఆనందం. నిన్ను బంధకముల నుంచి విడిపించటం ఆయనకు ఎంతో ఇష్టం. నీకెంత ఆనందాన్ని కలిగిస్తుందో నిన్ను విడిపించినప్పుడు ఆయనకు కూడా అంతే ఆనందం, సంతోషం కలుగుతుంది. నీవు ఇనుప బంధకాలను తెంపనక్కర్లేదు. ఆయనే ఆ పని నీ కోసం చేస్తాడు.
కేవలం ఆయన మీద నీవు నమ్మకం మాత్రమే ఉంచు. నీవు నిలచి ఊరకుండుడి, యెహోవా చేయు అద్భుత కార్యములను నీవు నిలచి ఊరకుండి చూడుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది. కాబట్టి నీవు ఆయన యందు విశ్వాసం ఉంచి నిలచి ఊరకుండి చూచిన ఎడల నీ ముందు జరగబో అద్భుత కార్యమును బట్టి నీవు ఆయనను మహిమపరుస్తావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన నిన్ను నీ యొక్క ప్రతి బంధకముల నుంచి విడిపిస్తాడు. ఆయనే నీవు విమోచన కర్తగా ఉన్నాడు. ఎందుకంటే మనల్ని విమోచించువాడు ఆయనే, మనల్ని విడిపించువాడు ఆయనే. ఆయన తప్ప మనకు మార్గం ఏమీ లేదు, మనకు శరణం ఏమీ లేదు. నీవు నమ్మకం ఉంచాల్సింది గుడి గోడల మీద కాదు, ఇనుప రథాల మీద కాదు, దైవజనుల మీద కాదు, ఎవ్వరి మీద కాదు, కేవలం ఆయన మీద మాత్రమే నీవు నమ్మకం ఉంచాలి. ప్రియులారా, నీవు ఎవరైనా నమ్మినా వ్యర్థమే. రాజులను నమ్మినా, మనుషులను నమ్మినా, ఎవరైనా నమ్మినా వ్యర్థమే. కానీ నీవు దేవుని మాత్రం ఆశ్రయించినట్లయితే, దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే ఆయన నిన్ను వెంటనే విడిపించగల సమర్థుడు. ఈరోజు నీవు ఏ బంధకములో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, చావు బ్రతుకుల మధ్య ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే, నీవు ఆయనను ఒక్కసారి మనస్ఫూర్తిగా నీ యొక్క హృదయమును చించుకొని ఆయనను పిలిచినట్లయితే ఆయన వెంటనే నీ యందు ప్రత్యక్షమై నీవున్న సమస్య నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ప్రియమైన వారలారా, దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీవు అనుభవించుచున్న శ్రమ, బాధ ఏదైనాను నీవు అనుభవించే దానికంటే నీవు భరించలేనంతగా దేవుడు నీకు ఇవ్వడు. ఆయన నీవు సహించగలిగినంత శ్రమను మాత్రమే నీకు అనుమతిస్తాడు. కాబట్టి ఆ శ్రమ యందు నీవు సంతోషిస్తూ నీవు దేవుణ్ణి ఆరాధించినట్లయితే నీకు ఆ కాడి తేలికగా, అంత బరువు లేకుండా తేలికగా చేయగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు నీవు ప్రభు యేసులోను, ఆయన యొక్క ఉచితమైన కృపలోను, ఆయన యొక్క సంపూర్తి శక్తి మీద నమ్మకం ఉంచిన వాడవైతే సాతాను నిన్ను ఏమీ చేయలేడు. వాడు నిన్ను అసలు బంధించి ఉంచలేడు. నీ పాపము నిన్ను అణచిపెట్టి ఉంచలేదు. నిరాశ కూడా నిన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే వీటన్నింటిపైన అధికారి అయి ఉన్న శక్తిమంతుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు నీవు అనుభవించుచున్న శ్రమ, బాధ, ఇరుకు, ఇబ్బంది ఏదైనా సరే నీ శత్రువును నువ్వు ఎదిరించినట్లయితే వాడు నీ యొద్ద నుండి పారిపోవును. ఇప్పుడు నీ ముందున్న ఈ యొక్క దేవుని వాక్యాన్ని విమోచన గీతంగా నువ్వు పాడుకో. బంధింపబడిన ప్రతి వారిని యెహోవా ఈ యొక్క ఉదయకాల సమయంలో విడుదల చేసే సమర్థుడై ఉన్నాడు. ఎందుకంటే నేను ఆయన శక్తిని చూశాను, నేను ఆయన యొక్క కృపకు నేను పాత్రుడనయ్యాను. నా ప్రియమైన వారలారా, నేను మీతో నా యొక్క సాక్ష్యమును పంచుకోవాలని నేను ఆశపడుచున్నాను. నేను కూడా అనేక సంవత్సరాల క్రితం ఒక భయంకరమైన స్థితిలో నేనున్నప్పుడు దేవుని యొక్క కృప చేత నేను ఆయనను ఆనుకున్న విధమును బట్టి ఆయన నన్ను ఆ యొక్క మరణ పడకలపైన స్థితి నుంచి ఆయన నన్ను విడిపించాడు. కాబట్టి నేను నమ్ముకొనిన దేవుడు, నాకు సహాయం చేసిన దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు దేని గురించి చింతించాల్సిన పని లేదు. ఎందుకంటే నీ భారం అంతా నీవు ఆయన పైన మోసినట్లయితే నీ యొక్క భారము నుండి, నీ యొక్క బంధకముల నుండి, నీ యొక్క సంకెళ్ళ నుండి ఆయన నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు. నీవు ఆయన ఉత్తముడని, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడని దేవుని యొక్క లేఖనం సెలవిచ్చుచున్నది. నీ యొక్క విశ్వాసమును, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నిన్ను ప్రతి బంధకము నుండి, ప్రతి సమస్య నుండి ఆయన నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వాగ్దానమును నీవు ధరించి నీవు నమ్మకం ఉంచినట్లయితే ఆయన నీకు తోడుగా ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమును ఆయన దీవించి ఆశీర్వదించి నిన్ను నిలబెట్టువాడై ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించునుగాక. వినుచున్న ప్రతి ఒక్క హృదయంలో దేవుడు గొప్ప ఫలింపును కలుగజేసి వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వారికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.